నమస్తే అండి. నమస్తే. సింగర్ మంగ్లీ గారి ఇష్యూ రోజుకొక విషయం బయటకు వస్తుంది. 200 కోట్లు స్కామ్ జరిగింది అంటూ సాక్షాత్తు బాధితులే వచ్చి చెబుతున్న మాట. ఏమంటారు? అదేనండి. వీళ్ళు డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం. అది 200 కోట్ల, 180 కోట్ల, 150 కోట్ల అనేది బాధితులందరూ ఒక చోటకొచ్చి బాధితులందరూ కంప్లైంట్ చేస్తే కానీ, లేదు వాళ్ళ దగ్గర ఏమైనా పుస్తకాలు దొరికితే కానీ, ఎవరైతే వసూలు చేశారో వాళ్ళు ఆ పుస్తకాలను ఆడిట్ చేస్తే కానీ అమౌంట్ ఎంత అనేది తెలీదు. ఏది ఏమైనా పెద్ద మొత్తంలోనే వీళ్ళు వసూలు చేశారు. రకరకాల పేర్లు చెప్పారు. ట్రేడింగ్ అన్నారు, సిమెంట్ ఫ్యాక్టరీ అన్నారు, స్కూల్స్ కట్టిస్తున్నా, పబ్స్ అన్నారు, అంటే బిజినెస్ అన్నారు. అంటే ఏం చెప్పినా బాగా డబ్బులు వచ్చే బిజినెస్లే చెప్పారు జనాలకి. మైక్రో ఫైనాన్స్ కింద వీళ్ళు కంపెనీ పెట్టి చేశారు. అంటే ఏం చేశారంటే, మీరు పెట్టుబడి పెడతారా, అప్పిస్తారా, లేదు సెక్యూరిటీ కావాలా మీకు మీరు ఇచ్చిన డబ్బులకి, ఇలా రకరకాలు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చోట లొంగుతాడు. ఏ ఆశ చూపిస్తే లొంగుతాడో ఆ మనిషిని కాస్త స్టడీ చేసి ఆ విధంగా పెట్టుబడులు సేకరించారు వీళ్ళు. ఏం చేసినా ఫైనల్కి వీళ్ళు చేసింది ఏంటి? డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు కొంతమంది ఏ పేరు డబ్బులు ఉంటాయి కదండి, 2 లక్షలు 3 లక్షలు అవి కూడా తీసుకున్నారు. ఎల్ఐసి డబ్బులు ఉంటే ఎల్ఐసి డబ్బులు తీసుకున్నారు. చిన్న చిన్న స్థలాలు ఉంటాయి, అమ్మేస్తే ఆ డబ్బులు తీసుకున్నారు. కొంతమంది అయితే ఉన్న ఆస్తుల్ని లోన్లు పెట్టి ఆ లోన్ల మీద వచ్చిన డబ్బులు వీళ్ళకి ఇచ్చారు. ఆ డబ్బులు పోయినాయి, ఏమో లోనుల్లో ఇరుక్కున్నారు. బంగారం తాకట్టు పెట్టి కూడా ఇచ్చారట. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగారం తాకట్టు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గమ్మత్తు ఏంటంటే, ఆన్లైన్లో డబ్బులు అప్పులు తీసుకుని ఆ అప్పులు కూడా పెట్టారంట. సరే, ఇప్పుడు పెట్టిన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాము. ఈ పెట్టించుకున్న వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పి పెట్టించుకున్నారు. ఇప్పుడు పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఒక రకంగా మాకేంటి సంబంధం లేదు అనే లెవెల్కి వాళ్ళు సమాధానాలు చెప్పట్లేదు. ఫస్ట్ 1-2 నెలలు డబ్బులు ఇచ్చారు, కానీ తర్వాత నుంచి డబ్బులు ఇవ్వటం కూడా మానేశారు. ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే కదా కేసు అయింది. ఈ కేసు అయినప్పుడు అసలు మంగ్లీకి ఈ కేసుకి సంబంధం ఏంటి, అసలు నాకు ఈ కేసుకి ఏంటి సంబంధం అని మంగ్లీనే అడుగుతుంది, మనల్నే అడుగుతుంది, అందరినీ, మాట్లాడే వాళ్ళందరినీ అడుగుతుంది. అసలు నాకు ఎట్లా లింక్ చేస్తారు అని అడుగుతుంది. కానీ ఈ మధు అనే అతను ఎవరైతే ఉన్నాడో ఆ మధు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టుకుంటున్న ఇంటి దగ్గరికి నువ్వు, నీ చెల్లెలు కాబోయే భర్త, ఇంకొక చెల్లెలకి కాబోయే భర్త ఈ మధు అంట. ఇట్లా మీరందరూ వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. అలాగే ఈ మధు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా మెలిగి తిని పార్టీలు చేసుకొని అక్కడనే సెటిల్మెంట్లు చేసుకొని, అంటే ఈ డబ్బు లావాదేవీలు జరుపుకుని ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఎట్లా నీకు ఎట్లా తెలియలేదు? ఇప్పుడు ఇవన్నీ అయితే సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఎందుకు అంత ఉండకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడుగుతుంటే ఆవిడ సమాధానం చెప్పలేకపోతుంది. సమాధానం చెప్పలేక పైగా చాలా యాటిట్యూడ్ తోటి యారగెంట్గా ఈ విషయాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చుకుంది. అసలు తనకి ఏ రోజైతే ఈ గొడవలు జరుగుతున్నాయి అని అనిపించిన రోజునే నాకు వీళ్ళకి సంబంధం లేదు అని ఈమె ముందుకు రావాల్సి ఉంది. సరే, రాలేదు. రానప్పుడు నీకు వేణు ఉడుగుల నీకు ఒక సలహా ఇచ్చాడు. మనమందరం కాదు ఇక్కడ ప్రధానం, బాధితులు ప్రధానం. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడుకుందాం, వాళ్ళకి న్యాయం ఎట్లా చెయ్యాలి అనేది ఆలోచిద్దాం. ఆ మధుగాడిని పట్టుకురా, ముందు మధుతోటి ప్రెస్ మీట్ పెట్టించు. ఈ విషయాలతోటి మంగ్లీకి సంబంధం లేదు, ఏదైనా నేనే బాధ్యుణ్ణి అని చెప్పి అతని చేత చెప్పించు. వాళ్ళు ఎక్కడ నువ్వు పేపర్లో ఉన్నావని కానీ, ఇది మన మాట, వేణు ఉడుగులో అంతవరకు చెప్పాడు, ఇలా చెయ్యి నువ్వు రక్షించబడతావు, నువ్వు కూడా బాధితుల పక్షాన ఉన్నట్లుంటుంది అని చెప్పారు. చెప్తే వినలా. ఇప్పుడు మనం అనేది ఏంటి అంటే, ఈమెకి ఇక్కడ ఎందుకు ఇంత ధీమాగా ధైర్యంగా ఉంది అనటానికి ఎక్కడ పేపర్ల మీద ఈమె పేరు లేదు. కంపెనీ రిజిస్ట్రేషన్స్లో ఈవిడ పేరు లేదు.
అసలు ఈవిడికిన్నో ఆ మనుషులు ఈమె తమ్ముడో చెల్లో లేకపోతే ఫ్రెండో ఏదో అన్నంత మాత్రానే కానీ ఈమెకి ఎక్కడా డైరెక్ట్గా ఎవరో డబ్బులు ఇవ్వలేదు. ఈమె ఎవరిని చెప్పలేదు డబ్బులు పెట్టండి అని. కానీ వీళ్ళు చెప్పుకున్నారు, మంగ్లీ వాళ్ళ అక్కని చెల్లిని నేను, మంగ్లీ వాళ్ళ తమ్ముడిని నేను అని వీళ్ళు చెప్పుకున్నారు. వీళ్ళు చెప్పుకుంటే నేను ఎట్లా బాధ్యురాలను అవుతాను అని చెప్తుంది. మంగ్లీ కూడా ఇందులో భాగస్వామిరాలే అని అన్నారు అని చెప్తున్నాను. సరే, ఇవన్నీ కాదు, నీకు సంబంధమే లేనప్పుడు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావు? వేణు ఉడుగులతో ఎందుకు మాట్లాడావు నీకు సంబంధం లేకపోతే? ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత బయటకు వచ్చేసేసి నేను ఒక బంజారా బిడ్డను కాబట్టి, నేను ఆడబిడ్డను కాబట్టి అని ఒక సెంటిమెంట్ డైలాగులు, కొన్ని కార్డులు వాడటము, ఇవన్నీ చేసి ఎలాగోలా దీని నుంచి బయటకు వద్దామని చూసింది. కానీ కుదరదు అనేది అర్థమైపోయి ఇప్పుడు తన పేరు లేదు, మీరే చెప్తున్నారు, తనకి సంబంధం లేదు డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ, మరి మంగ్లీని ఎట్లా బాధ్యురాలను చేస్తారు? ఆ ఇల్లు మంగ్లీ ఇంట్లోనే జరిగినాయి ఇవన్నీ. ప్రూఫ్స్ ఉన్నాయా? ఆ ఇంటికి చాలా మంది బాధితులు వెళ్ళారు. అప్పుడు వీళ్ళు బాధితులు కాదు. ఆమె ఏదైతే కోకాపేటలో నా అపార్ట్మెంట్ అని చెప్తుందో, ఆ 13th ఫ్లోర్లోనో 14th ఫ్లోర్లోనో ఉంటుందో, ఆ గృహప్రవేశం మంగ్లీదే అని గృహప్రవేశం జరిగిందో అపార్ట్మెంటు, ఆ చెప్పబడే అపార్ట్మెంట్లోనే కింద లాంజ్లో కూర్చుని మాట్లాడుకోవటం కావచ్చు. కొంతమంది ఇంకా దగ్గర చనువున్నోళ్ళు పైదాకా వెళ్ళారు. ఇంకా చాలామంది గృహప్రవేశానికి గెస్టులుగా వాళ్ళు పిలిచారు. వీళ్ళంతా వెళ్ళి హాజరయ్యారు. ఆ ఇంట్లోనే డబ్బులు కూడా లెక్క పెట్టింది. మరి అన్నప్పుడు నాకు సంబంధం లేదంటే ఎట్లా కుదురుతుంది? అందుకే ఇప్పుడు ఏం చేసింది అంటే, ఇప్పటి వరకు బాధితులు ఆమెకు అసలు గుర్తు రాలేదు. ఇక చివరికి నాకు ఎట్లయినా బిగుస్తుంది ఇది అనేది ఆమెకు అర్థమైపోయి మొన్న సజ్జనార్ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయాలండి బాధితులకి, సుబ్బు నా పైన వ్యక్తిగతంగా ఇది చేస్తున్నాడండి, అదండి ఇదండి అని చెప్పి ఆయనకి చెప్పి బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారు. బాధితుల పక్షాన్ని ఇప్పుడు నిలబడ్డారు. అదేంటంటే కంటి తుడుపుగానే ఇప్పుడు ఇందులో ఎక్కడైనా సరే నా ప్రమేయం ఉంది అని తేలితే నేను నా పైన కేసులు పెట్టండి అని చెప్తుంది ఆమె. అంటే ఇక్కడ ఏదైనా ఒక క్రైమ్ కానీ ఒక అఫెన్స్ కానీ జరిగిన దానికి ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ప్లేస్లో జరిగింది అంటారు, ఎక్కడ జరిగింది అని అంటారు. అంటే పేరు మాత్రమే ఉండక్కర్లేదు. అయితే ఈమె ధీమా ఏంటి అంటే, ఏదన్నా జరగనివ్వండి, ఈ దేశంలో ఇవాళ మాట్లాడుకుంటారు, రేపు మాట్లాడుకుంటారు, ఎల్లుండి మర్చిపోతారు. లాయర్లు ఉన్నారు, ఫీజు ఇస్తే వాదిస్తారు. అది ధీమా. ఇప్పుడు ఈ మధు అనే అతని దగ్గరనే అసలు ఈ వసూలు చేసిన డబ్బులు ఏమైనాయి అంటే, ఆస్తులు కొనుక్కున్నారు, పొలాలు కొన్నారంట. ఆ మధు అనే అతను ఇల్లు కడుతున్నాడు. ఇప్పుడు చాలామంది అనేది ఏంటి అంటే, మంగ్లీ కూడా చాలా విలాసంగా బతుకుతుంది, చాలా మరి ఆమెకు మాత్రం పాటలు పాడితే మట్టుకు ఎన్ని డబ్బులు వస్తాయి, ఆ అన్ని డబ్బులతోటి కోకాపేట లాంటి చోట ఇల్లు కొనుక్కునే డబ్బులు లక్షలు ఇస్తారు కానీ కోట్లలో అయితే ఎవరు కదా. మంచి మంచి కార్లు ఉన్నాయని, కార్లు అంటే లైఫ్ స్టైల్ని బట్టి కూడా వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది అంచనా వేస్తారు. అందుకని ఇవన్నీ చూసి ఆ డబ్బులన్నీ ఇయ్యే అని మాట్లాడుతున్నారు. ఏదైనా నిప్పు లేనిదే పొగరాదు. ఇక్కడ దాకా వచ్చింది అంటే వ్యవహారం ఇక ప్రభుత్వమే సీరియస్గా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా ప్రొయాక్టివ్గా బిహేవ్ చేయాలి. చేస్తే నిందితులు బాధితులకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.